టైప్స్ ఆఫ్ కూతుర్లు. తండ్రి అంటే చచ్చేంత ప్రేమనా ఆ ఇంట్లో? ఆడకూతురు పుడితే అష్టైశ్వర్యాలు, గలగలలాడే కాళ్ల పట్టీల శబ్దాలు, స్వార్థం లేని నవ్వులు, పలకరింపుల సందడి, గారాలు ఒలికే చిలిపి చేష్టలు. ఇవే కాక ఆ కూతురు అచ్చట ముచ్చట పుట్టిన 21వ రోజు నుండి ఆ ఇంట్లో పండగలే పండగలు. మొదటి పుట్టినరోజు పండుగ నుండి కూతురు పెద్దయ్యే వరకు ఎన్నో కార్యక్రమాలు. అందరి చుట్టాలను, స్నేహితులను పిలుచుకుని పెద్ద ఫంక్షన్ చేసి మురిసిపోతాడు ఆ తండ్రి. ఇలా ఆడబిడ్డ జీవన ప్రయాణం పుట్టినింట్లో కొనసాగుతుంది. తండ్రి కూతుర్ల అనుబంధం. కూతురికి తండ్రి ఒక పెద్ద హీరో. తండ్రి చేసే ప్రతి పని బిడ్డకు నచ్చుతుంది. తోటి స్నేహితురాలతో, మా నాన్న సూపర్ హీరో తెలుసా, ఒక్కడు గుద్దితే నువ్వు అక్కడ పడతావు, మా నాన్న అది, మా నాన్న ఇది అని నిత్యం నాన్న ధ్యాసలో కూతురు జీవిస్తూ ఉంటుంది. తండ్రి ఇంటికి లేటుగా వస్తే భార్యకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కూతురికి మాత్రం సమాధానం చెప్పక తప్పదు. ఉదయం నాన్న లేచినది మొదలు నాన్న ఏం చేస్తున్నాడు, నాన్నకు పనులు సహాయం చేస్తూ అండగా భరోసాగా కూతురు నిలుస్తుంది. కూతురు లేకుంటే నాన్నకు ఏమీ తోచని స్థితి. ఆ రోజు గడవటం కష్టంగా ఉంటుంది. నాన్నకు ఏది కావాలన్నా కనుసైగలతో పనులు చేస్తూ నాన్నకు శర్మ అవుతుంది కూతురు. సర్దుకుపోయే గుణం. ఇంట్లో పరిస్థితులను బట్టి కూతురు సర్దుకుపోతుంది. ఇది కావాలి అది కావాలి అని మంకుపట్టు పట్టదు. ఉన్న దాంట్లోనే ఆయా కుటుంబ పరిస్థితిని బట్టి సర్దుకుపోయే గుణం కూతురుది. త్యాగశీలి. ప్రతి విషయంలో సర్దుకుంటూ కుటుంబానికి భారం కాకుండా, నాన్నను ఇబ్బంది పెట్టకుండా తాను అన్ని సంతోషాలను త్యాగం చేస్తూ పుట్టిన ఇంట్లో సర్దుకుపోతుంది. తమ్ముడు ఉంటే నాకు వద్దులే, తమ్ముడికి ఇవ్వండి, నాకు చాలు అని తన వాటా త్యాగం చేస్తుంది. ఎక్కడ తను చేసిన త్యాగం తల్లిదండ్రులకు కనబడకుండా ప్రతి విషయంలో కూడా సర్దుకుంటూ కుటుంబానికి భారం కాకుండా మెసులుకుంటూ ఉంటుంది. తన సంతోషం త్యాగం చేస్తూ ఎప్పటికీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ నడుచుకుంటుంది కూతురు. కోపం. తన తండ్రి గురించి ఎవరైనా కొంచెం చెడుగా మాట్లాడితే కోపంతో రగిలిపోతుంది. చివరకు కట్టుకున్న భర్తను సైతం పక్కన పెడుతుంది. తండ్రికి మించిన వారు లేరని సర్వం తండ్రికి త్యాగం చేస్తూ బిడ్డ తన పుట్టింట్లో మసులుకుంటుంది. ఇలా ప్రతి విషయంలో సర్దుకుపోతూ తనకు చెందాల్సిన వాటాను త్యాగం చేస్తూ తన తండ్రి వైపు ఎవరైనా చూస్తే కాళికాదేవిగా మారి అంతు చూసే కూతురి చివరకు తండ్రి కోసం చావడానికి సిద్ధపడుతుంది. తండ్రి కోసం మరణించిన కూతురు పాపం పుణ్యం తెలియని 10 సంవత్సరాల చిన్న వయసురాలు. తన తండ్రి చెప్పాడని ఒక్క మాట ఎదురు చెప్పకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు. శుక్రవారం రాత్రి హనుమకొండ నగరంలో జరిగిన ఈ సంఘటన నగరం మొత్తం శోక సముద్రంలో ముంచెత్తింది. మీడియా రంగంలో పనిచేస్తున్న ఒక యువకుడు కారణాలు ఏమైనప్పటికీ తాను చనిపోవటానికి నిర్ణయించుకొని, తాను చనిపోతే తన కూతురు ఎక్కడ ఒంటరిది అవుతుందేమోనని భయపడి కూతురికి నేను చనిపోతున్నాను, నాతో పాటు నువ్వు చనిపోతావా అన్న ఒక్క మాటతో మెడకు ఉరితాడు బిగించుకొని చనిపోయిన ఆ చిట్టి చిన్నారి తల్లి మరణ వార్త అందరినీ చలింపజేసింది. నాకు చనిపోవడం ఎట్లనో తెలియదు నాన్న, ముందు నన్ను చంపు, తర్వాత నువ్వు చనిపో అని చెప్పి తండ్రి కంటే ముందు తన ప్రాణాలను తీసుకున్న ఆ చిన్నారి చావు హృదయ విదారకంగా నిలిచింది. తన చావుకు ఉరితాడును బిగించుకుని తన చావులో సైతం తండ్రికి సహకరించిన ఆ త్యాగశీలి అందరినీ కంట తడిపించింది. తండ్రి అన్న ఒక్క మాటతో చావుకు సిద్ధపడ్డ కూతుర్ని చూసి వరంగల్ మహానగరం ప్రెస్ క్లబ్ మిత్రులు, నగర ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. కంటే కూతుర్నే కనాలి. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీమూర్తిత్వానికి ఏది సాటి రాదు. కూతురు ఉంటే ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు సౌభాగ్యాలు కలిసి వస్తాయి. ఆడపిల్ల ఆ ఇంటికి ఆదిలక్ష్మి, ఆడపిల్ల ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి. అలాంటి ఆడపిల్లలను మన ఇంట్లో ఉండడం అదృష్టంగా భావించాలి, చంపుకోకూడదు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని వరంగల్ జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. చిన్న Thank you.